కుల్గాం కతువాతో పాటు హాంద్వారాలో ప్రత్యేక బలగాలు అణువణువున గాలింపు చేపట్టాయి. ఈ ప్రాంతాల్లోని ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నాయి ప్రత్యేక బలగాలు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున బలగాలు రంగంలోకి దిగాయి. సరిహద్దు ప్రాంతాల వద్ద హై అలర్ట్ ప్రకటించింది. ఆర్మీ జనరల్ మేజర్ ఉపేంద్ర ద్వివేది కూడా అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే భారత్ పాక్ సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి. దీనికి ధీటుగా భారత సైనికులు కూడా సమాధానమిస్తున్నారు. ఒకవైపు పాక్ సైనికులను, మరోవైపు తీవ్రవాదులను ఇద్దరినీ కట్టడి చేసేలా భారత ఆర్మీ వ్యూహాలు అమలు చేస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. పుల్వామా, కుల్గాం, కతువాతో పాటు హాంద్వారాలో ప్రత్యేక బలగాలు అణువణువున గాలింపు చేపట్టాయి. ఈ ప్రాంతాల్లోని ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నాయి ప్రత్యేక బలగాలు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున బలగాలు రంగంలోకి దిగాయి. సరిహద్దు ప్రాంతాల వద్ద హై అలర్ట్ ప్రకటించింది. ఆర్మీ జనరల్ మేజర్ ఉపేంద్ర ద్వివేది కూడా అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే భారత్ పాక్ సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి. దీనికి ధీటుగా భారత సైనికులు కూడా సమాధానమిస్తున్నారు. ఒకవైపు పాక్ సైనికులను, మరోవైపు తీవ్రవాదులను ఇద్దరినీ కట్టడి చేసేలా భారత ఆర్మీ వ్యూహాలు అమలు చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. వైశాలి, జమ్మూ కాశ్మీర్ లో మొత్తంగా కూడా భారత బలగాలు పూర్తి స్థాయిలో అణువున గాలింపు చర్యలు చేపట్టడం స్టార్ట్ చేసింది. పెద్ద ఎత్తున బలగాలు ఈ ప్రతి ఇంటిని, అనుమానాస్పదంగా కనిపించినటువంటి ప్రతి ఇంటిని జల్లడబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా పుల్వామా, కతువా, కుల్గాం ఏరియాలో, హంద్వారాలో ప్రతి ఇంటిని సోదా చేసి తీవ్రవాదుల కోసము ఎక్కడైతే నక్కి ఉన్నారో అలాంటి వాటికి ప్రత్యేక బలగాలు, ఆర్మ్డ్ ఫోర్స్ కూడా రంగంలో దిగింది. పహల్గాం ఘటన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఎవరైనా తీవ్రవాదులు తప్పించుకున్నారు కాబట్టి ఆ తీవ్రవాదులను జల్లడ పట్టేందుకు ప్రతి ఇంటిని మొత్తంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అవసరమైతే పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా సరే అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. మనం విజువల్స్ చూడొచ్చు. ప్రత్యేకంగా రెడీ అయినటువంటి, సిద్ధమైనటువంటి ప్రత్యేక బలగాలు ప్రతి ఇంటిని జల్లెడపడుతూ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎవరైనా ఉన్నారా, ఉంటే వారి అనుమానాస్పద వ్యక్తులను ఉంటే ఒకవైపు అదుపులోకి తీసుకోవడం, లేదంటే వారి నుంచి ఎదురుదాడి జరిగితే వెంటనే వాటిని కాల్పులు జరిపైనా హతం చేసేంటూ ఒక వ్యూహాన్ని అమలు చేస్తా ఉంది. ఈ రోజు మొత్తంగా కూడా జమ్మూ కాశ్మీర్ లో ఇటువంటి ఒక మొత్తంగా ఆర్మీకి సంబంధించిన బలగాలు పెద్ద ఎత్తున మోహరించబడ్డాయి. ఒకవైపు ఇటు సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్, ఇండియా బార్డర్ సమీపంలో పాకిస్తాన్ బలగాలు, సైనికులు ఇండియా భూభాగంపై నిబంధనలకు విరుద్ధంగా కాల్పుల విరమణకు విరుద్ధంగా కాల్పులు జరుపుతున్నారు పొద్దున్న నుంచి కూడా. సో దీన్ని భారత సైన్యం ధీటుగానే ఎదుర్కొంటుంది. ఒకవైపు పాక్ సైన్యం చేస్తున్నటువంటి కుట్రపూరిత, అదే విధంగా నిబంధనలకు విరుద్ధంగా జరుపుతున్న కాల్పుల పైన భారత్ కూడా అదే స్థాయిలో వాటి కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. పాకిస్తాన్ చేస్తున్నటువంటి కాల్పులను ఎండగట్టే ప్రయత్నం చేస్తూ దాన్ని ధీటుగా సమాధానం ఇస్తుంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ చెప్తున్న 4 చోట్ల కాల్పులు జరుపుతారు. సరిహద్దు ప్రాంతాలకు జరిపినప్పటికీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. దాన్ని ధీటుగా కూడా మన భారత బలగాలు తిప్పుకొట్టాయి. అదే సందర్భంలో మరోవైపు ఎక్కడైనా ఉగ్రమూకలు దాగి ఉన్నారా, ఇంకా తీవ్రవాదులు ఇక్కడ నక్కి ఉన్నారా అనే ఒక ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా, ప్రతి రూమ్ లో, ఆ ఇంట్లోకి వెళ్తే ఇల్లులోని అణువును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే మాత్రం వెంటనే అటాక్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. స్పెషల్ ట్రైన్డ్ ఆర్మ్ ఫోర్స్ అంతా కూడా రంగంలోకి దించారు. ఈ రోజు అక్కడికి ఉదయం కూడా మన ఆర్మీ మేజర్ జనరల్ అయినటువంటి చీఫ్ ఆర్మీ మేజర్ జనరల్ కూడా ఉపేంద్ర ద్వివేది కూడా కాశ్మీర్ చేరుకున్నాడు. అక్కడ పరిస్థితిని క్షణం కూడా అక్కడ ఉన్న పరిస్థితులను అన్వయిస్తున్నారు. ఎట్లాంటి పరిస్థితులను ఒక నివేదికని ఇప్పటికే కేంద్రానికి కూడా ఒక నివేదికను ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక వైపు తీవ్రవాదులను అరికట్టడంతో పాటు తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి తీవ్రవాదులను ఏరివేయడంతో పాటు పాకిస్తాన్ బలాలకు ధీటైన జవాబు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో పెద్ద ఎత్తున సైనిక బలగాలు మోహరించబడ్డాయి. వాటికి ఎప్పటికప్పుడు ఆ సైనిక బలగాలకు కూడా
ఉపేంద్ర ద్వివేది కూడా వారికి సలహాలు సూచనలు చేస్తాను. అదే సందర్భంలో జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం నెలకొన్న ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు హోంశాఖకు నివేదిక ఇస్తున్నారు. సో మొత్తంగా మాత్రం ఈ రోజు భారత్ మాత్రము చాలా కీలకమైన పరిణామాలుగా, అంటే ఒకవైపు తీవ్రవాదాన్ని ఏరివేయడం, మరోవైపు పాక్ బలగాలకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు మొత్తంగా పొద్దున్న నుంచి కూడా అదే మూమెంట్ లో ఉంది, పనిచేస్తూ ఉంది. సో రేపటి ఒకవేళ కేంద్రం కనుక ఇంకేదైనా ఆదేశాలు ఇస్తే పాకిస్తాన్ కి సంబంధించి అటాక్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఒకవైపు గగనతలం నుంచి పెద్ద ఎత్తున రాకెట్ యుద్ధ విమానాలు కూడా మోహరించబడ్డాయి. అదేవిధంగా రాకెట్ లాంఛర్లతో భారత సైన్యం సిద్ధంగా ఉంది. అదే సందర్భంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దులో పైన ప్రత్యేక బలగాలు కూడా మోహరించబడ్డాయి. ఏ సందర్భంలోనైనా భారత్ ప్రభుత్వం నుంచి, కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే భారత బలగాలు పాకిస్తాన్ పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కసారి భారత్ గనక యుద్ధానికి దిగితే, లేకపోతే కాల్పై తెగబడితే మాత్రం పాకిస్తాన్ మాత్రం ఏ మాత్రం అక్కడ మిగలదు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో భారత్ ఇంకా కొద్దిగా వేచి చూసే దూరంలో ఉంది. ఇప్పటికే ద్విముఖ వ్యూహంతో భారత ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకవైపు పాకిస్తాన్ ఒంటరిగా అంతర్జాతీయంగా ఏకాకిగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అదే సందర్భంలో భారత్ నుంచి ఇతర దేశాల నుంచి పాకిస్తాన్ కి అందాల్సిన సహాయ సహకారంలో పూర్తి స్థాయిలో నిలిపివేయబడి జరిగింది. ఇప్పటికే సింధు జలాలను నిలిపివేయడం, అదేవిధంగా భారత్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ జాతీయులను వెంటనే తరలించాలని ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్రం సీరియస్ గా ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది. దీంతో పాటుగా భారత్ కు సంబంధించి గగనతలంలో పాకిస్తాన్ విమానాలు రాకుండా కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు కనబడతా ఉంది. అయితే ఒకవైపు ఇది ఉండగానే పాకిస్తాన్ కూడా ఇంకా తన ఒక కుట్రబుద్ధిని కొనసాగిస్తుంది, కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉంది. నిబంధనల విరుద్ధంగా అతిక్రమించు కాల్పులు జరపడం ఒకవైపు అయితే, తన పాకిస్తాన్ లో ఉన్నటువంటి తను దాక్కున్నటువంటి తీవ్రవాదుల చేత, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తీవ్రవాదుల చేత భారత్ పై అనవసరంగా లేనిపోని అది చేస్తూ, అదే విధంగా మోడీని, ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసేలా, వ్యాఖ్యలు చేసేలా ఉసుగొలుపుతా ఉంది. తీవ్రవాదులను ఉసుగొల్పాలని మరోసారి ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే పెహల్గాం ఘటనకు సంబంధించి పాకిస్తాన్ తెర వెనుక ఉండి నడిపింది. పెహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ సంబంధించి అధికారికంగా కూడా సంబరాలు చేసుకున్నట్టుగా అధికారులు కావచ్చు, నాయకుల సంబరాలు చేసుకున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు దానికి తోడు హఫీజ్ సయ్యద్ అని చెప్పేసి లష్కరే-తోయిబా చీఫ్ తో ప్రధాని నరేంద్ర మోడీని వార్నింగ్ ఇచ్చేలా, మోడీని చంపేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసేలా సయీద్ హఫీజ్ తో మాట్లాడించడం కూడా దేశవ్యాప్తంగా, అదే ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగుతా ఉంది. ఎందుకంటే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ హఫీజ్ సయ్యద్ వ్యాఖ్యలతో మరోసారి రుజువైంది. పాకిస్తాన్ లో ఉంటూ, పాకిస్తాన్ నీడన ఉంటూ లష్కరే-తోయిబా చీఫ్ నరేంద్ర మోడీని భారత్లో రక్తమేరులే పారిస్తాను, నరేంద్ర మోడీని చంపేస్తానంటూ వ్యాఖ్యలు చేయడం మాత్రం పెను సంచలనంగా మాత్రం కలకలం రేపుతా ఉంది. పాకిస్తాన్ తీరును యావత్ దేశాలు కూడా, భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. పాక్ తీరు చాలా మొత్తం ప్రపంచ దేశాల అంటే రాధాకృష్ణ, ఈ సయ్యద్ చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఈ వ్యాఖ్యలతో పాకిస్తానీలను కూడా ఒక రకంగా రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తోందా? ఖచ్చితంగా. ఈ మొన్నటి పెహల్గాం ఘటనకు ముందు కూడా ఇదే తరహా సంబంధించి కాశ్మీర్ కి సంబంధించి పాకిస్తాన్ లో ఒక తీవ్రవాద సంస్థ చేత పెద్ద ఎత్తున అబు ముసా అని చెప్పేసి లష్కరే-తోయిబాకి సంబంధించినటువంటి తీవ్రవాది అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ ను ఉద్దేశించి, కాశ్మీర్ మనదే, కాశ్మీర్ లో భారత హస్తగతం అయిపోయింది, ఇప్పుడు అక్కడ అనేక మంది స్థానికేతరులకు భారత ప్రభుత్వము కాశ్మీర్ లో అవకాశం కల్పిస్తుంది, ఇక మన చేయి జారిపోతుంది అని చెప్పేసి రెచ్చగొడుతూ కాశ్మీర్ మనం చేసుకోవాలి, కాశ్మీర్ మనం సొంతం చేసుకోవాలంటే మరోసారి అక్కడ దాడులకు ఖచ్చితంగా మన ప్రాణాలు అర్పించైనా సరే దాడులకు తెగబడాలని చెప్పేసి అబూ ముసా అని చెప్పేసి ఒక తీవ్రవాది మొన్న కాశ్మీర్ సంబంధించిన అంశాన్ని జోడిస్తూ పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అనేక మంది తీవ్రవాద మూకలు పాల్గొన్నారు. అదే సందర్భంలో పాకిస్తానీలు పాల్గొన్నారు. వాళ్ళందరినీ రెచ్చగొట్టి పెహల్గాం ఘటనకు ఒక రకంగా పెహల్గాం ఘటన దాడికి కారకుడయ్యారు. సో ఇప్పుడు మరోసారి హఫీజ్ సయ్యద్ లాంటి ఆ తీవ్రవాదులు, మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులు కూడా నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ, ఇండియాని టార్గెట్ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం మరొకసారి తీవ్రవాదులను రెచ్చగొట్టి ఇండియాలో దాడులకు ఉసుగొల్పుతున్నాడని ఒక ప్రశ్న, ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా హఫీజ్ సయ్యద్ చేసిన వ్యాఖ్యలపై చాలా సీరియస్ గా ఉంది. హఫీజ్ సయ్యద్ తో పాటు పాకిస్తాన్ కు త్వరలో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతా ఉందని అనుకోవచ్చు. ముఖ్యంగా
హఫీజ్ సయీద్ వ్యాఖ్యలు ఏకంగా ఒక ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామని బెదిరించడం మాత్రం యావత్ భారతదేశం అంతా కూడా తీవ్రంగా పరిగణిస్తోంది. సో దీనికి త్వరలో సరైన రీతిలో సమాధానం పాకిస్తాన్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కటిగా భారత్ తన అమల పొదుల నుంచి వ్యూహాలు అమలు చేస్తా ఉంది. కట్టడి ఫస్ట్ టార్గెట్ గా జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి అంతర్గతంగా స్థానికంగా ఉన్న తీవ్రవాదులు ఏరివేయడం, తర్వాత నెక్స్ట్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదులను ఏరివేయడానికి మరోసారి సర్జికల్ స్ట్రైక్ ఏకంగా యుద్ధానికి దిగే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులను మొత్తంగా పాకిస్తాన్ కూడా మొత్తం టార్గెట్ చేస్తూ దాడులకు తెగపడడం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా కొనసాగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు కానీ రేపటి ఒక స్పష్టమైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో రేపు ఈ 2-3 రోజులు చాలా కీలకమైన సంఘటనలకు ఒక ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది వైశాల్. అయితే ఈ పెహల్గాం తీవ్రవాద దాడులకు కారణమైన పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రతి భారతీయుడు కోరుకుంటాడు. ఇదే నేపథ్యంలో సయ్యద్ వ్యాఖ్యలు భారతీయులను కూడా మరింత రెచ్చగొడుతున్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు సయ్యద్ హఫీజ్ వ్యాఖ్యలు మాత్రం భారత్లో ఇప్పటికే పెహల్గాం ఘటనతో తీవ్ర ఆగ్రహంతో ఆవేశాలతో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా సయ్యద్ హఫీజ్ వ్యాఖ్యలు మరోసారి ఇంకా అగ్నికి ఆజ్యాన్ని పోసినట్టుగా అవుతోంది. దీంతో హఫీజ్ వ్యాఖ్యల పట్ల మరింత సీరియస్ గా భారత్ మొత్తం కూడా యావత్ దేశమంతా ఇప్పటికే ఈ రోజు పెహల్గాం ఘటన తర్వాత పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రంలో కావచ్చు దేశ నలుమూలలో కూడా ఒక పెద్ద ఎత్తున ర్యాలీలు క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు. ఎవరైతే అమాయకులు బలయ్యారో 28 మంది వారందరికీ కూడా సంతాపం ప్రకటించారు, దాడి సంఘీభావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపు ఈ సయ్యద్ హఫీజ్ వ్యాఖ్యల పైన కూడా రేపు మరోసారి హఫీజ్ సంబంధించి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు కావచ్చు, దిష్టిబొమ్మ దానాలు కావచ్చు, అలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం కూడా ఉంది. అదే సందర్భంలో పాకిస్తాన్ సంబంధించి ఈ రోజు రాత్రి రేపు మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయి, దాడులకు తెగబడుతుందా, ఏం చేస్తుందా అనేది ఒక వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అదే జరిగితే మాత్రం పాకిస్తాన్ పైన ఒక్కసారిగా భారత్ దాడులకు దిగే అవకాశం కనబడతా ఉంది. దీంతో పాటుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు అధికారులకు కూడా కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కొంత హై అలర్ట్ గా ఉండాల్సిన అవసరం లేకపోతే పాకిస్తాన్ అదేవిధంగా దాని అనుబంధంగా ఉన్నటువంటి అక్కడ పాకిస్తాన్ లో ఆశ్రయం పొందినటువంటి తీవ్రవాదులు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది, దాడులకు తెగబడే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.